మానవుడు చేసిన పాపాల నిమిత్తం ఈ దేవాది దేవుడే ఈ భూమి మీదకి వచ్చాడు. ఎందుకు రావాల్సి వచ్చింది? చాలా మంది మనుషులు చేసిన పాపానికి పోవడానికి సృష్టికర్త అయిన దేవుడిని మరిచి ఈ సృష్టిని ఒక బొమ్మలాగా తయారు చేసుకుని, ఒక విగ్రహంలాగా తయారు చేసుకుని మనకి నచ్చినవన్నీ అర్పిస్తూ ఉంటారు. పూజలు, ప్రసాదాలు, తలనీలాలు, కొబ్బరికాయలు అన్నీ. అది మహాపాపం, అది తెలియదు. దేవుణ్ణి మనం తయారు చేసేంత గొప్పవాళ్ళం కాదు. దేవుడే మనల్ని తయారు చేసుకున్నాడు ఆయన ఆరాధించడానికి. మానవుడు దేవుణ్ణి ఆరాధించకుండా ఈ సృష్టినే కలుగు చేసుకుని ఈ సృష్టినే పూజ చేస్తున్నాడు. కాబట్టి దేవుడి శాపానికి గురైపోయాడు మానవుడు. మానవుడేమో నా పాపాలు పోవడానికి సంవత్సరానికి ఒకసారి దేవుడి పేరు చెప్పుకొని కోడిని కోసుకుంటారు, మేకలు కోసుకుంటారు, పొట్టేళ్ళు కోసుకుంటారు, పొంగలు పెట్టుకుంటారు, గుండు చేయించుకుంటారు, అన్ని చేసుకుంటున్నారు. కానీ వాటి వల్ల పాపాలు పోవు. వాళ్ళు మాత్రం దేవుడి పేరు చెప్పుకొని వాళ్ళే తినేస్తున్నారు. క్రీస్తునందు మా ప్రియ సహోదరి సహోదరులకు మన రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు నామమున ఈ గ్రామస్తులందరికీ శుభాలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రియులారా, గమనించండి, ఆయా ప్రాంతాలు తిరుగుతూ అనేకులను దేవుని వైపుకు నడిపిస్తున్న దైవజనులు, స్వార్థికులు మన ప్రాంతానికి వచ్చి ఉన్నారు. దయచేసి మీరు ఆలస్యం చేయకుండా దేవుని మాటలు వినాలని, మీరు త్వరపడి రావాలని ప్రేమపూర్వకంగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. మరికొన్ని నిమిషాల్లో ఈ సువార్తను ముగించుకొని మరొక గ్రామానికి వెళ్ళిపోతాం. మీరు నిర్లక్ష్యం చేయకుండా త్వరపడి రావాలి. మనము నిర్లక్ష్యం చేయటము ఎంత మాత్రం మంచిది కాదని మీకు ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ఉన్నాను. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు మన యేసయ్యకే చెల్లును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మీ వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలమ్మా. మరి ఈ ఊర్లో చాలా మంది ఉన్నారు, కానీ మరి వినడానికి కొంతమంది వచ్చారు. సరే, దేవుని చిత్తం అలా ఉందేమో. సరే, మంచిది. నేను ఒక సువార్థికుణ్ణి. 4 మాటలు ముందు నా సాక్ష్యాన్ని చెప్పి ఆ తర్వాత 4 మాటలు దేవుడి మాటలు చెప్పేసి మేము వెళ్ళిపోతూ ఉంటాం. నా పేరు మల్లికార్జునరావు. నేను ఒక హిందువుని, నేను క్రైస్తవుని కాదు. నేను 4 సార్లు అయ్యప్ప మాల వేసుకున్నాను, 18 సార్లు తిరుపతి వెళ్ళి గుండు చేయించుకున్నాను. నేను కాశీ నుంచి కన్యాకుమారి దాకా ఉండే ప్రతి హిందూ టెంపుల్కి వెళ్ళి మొక్కుబడులని చెల్లించుకున్నాను. కానీ నాకు ఎప్పుడూ శాంతి సమాధానం లేదు. సువార్తే చేయాలి అని నేను డిసైడ్ అయిపోయి ఇప్పటి వరకు ప్రకాశం జిల్లాలో ఉండే ప్రతి గ్రామం, మీ గ్రామం కూడా వచ్చాం. అవన్నీ ముగించుకొని నెల్లూరు జిల్లాలో కూడా ఇప్పుడు వచ్చింది. ఈ మధ్యలో ఇక్కడ అందరికీ యేసు ప్రభు అంటే తెలుసు. అటు ఉత్తర భారతదేశంలో ఎవరికి తెలీదు. ఛత్తీస్గఢ్, ఒరిస్సా, రాజస్థాను, ఆ పంజాబ్, బీహారు, జార్ఖండ్, హిమాలయ పర్వతాలు ఇవన్నీ కూడా పోయి చెప్పి రావాలి అని దేశమంతా ఇప్పుడు 2 సార్లు వెళ్ళొచ్చాం. దగ్గర ఇప్పటి వరకు 7,800 గ్రామాల్లో యేసు ప్రభు దేవుడని ఒక్కరికైనా సరే పత్రిక అయితే ఇచ్చాం. 1,60,000 మందికి నా నోటితోటి యేసు ప్రభు దేవుడు అని చెప్పాను. ఇప్పటి వరకు 79 మంది బాప్తిసం పొందారు. సో నా సాక్ష్యం ఇది అనమాట. ఇందు నిమిత్తమే ఈ రోజు కూడా మీ ఊరికి మళ్ళీ ఒకసారి వచ్చాం. ఇంతకుముందు వచ్చి పాంప్లెట్ ఇచ్చేలేం కాబట్టి ఈసారి చెప్పిపోదామని వచ్చాం. మనమంతా ఎలా ఉన్నాం, ఎలా ఉండాలి? మనం క్రైస్తవులం అంటే చాలా రోషం కలిగి ఉండాలి, పౌరుషంగా ఉండాలి. మన సాక్ష్యాన్ని మనం కాపాడుకోవాలి, దేవుని కోసమే బ్రతకాలి. ఏదో నామకార్థంగా ఆదివారం రోజు మందిరానికి వచ్చామా, చప్పట్లు కొట్టామా, వచ్చిన వాళ్ళు పాటలు పాడామా, చిల్లర మార్చి కానుకేసామా, ఆ వాక్యం కూడా వింటే వింటాం, లేకపోతే లేదు వెళ్ళిపోయామనేది కాదు. అసలు మనం ఈ భూమి మీద ఎందుకు బ్రతుకుతున్నాం? అసలు ఈ భూమి మీద మనం ఏం చేయాలి? అసలు ఈ భూమి మీద మనం ఎలా బ్రతకాలి అనేది మనం తెలుసుకోవాలి. వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది, యేసుక్రీస్తు అందరికీ ప్రభు. నీది ఏ కులమైనా యేసుక్రీస్తే నీకు దేవుడు. నీది ఏ మతమైనా యేసుక్రీస్తే నీకు దేవుడు. నీది ఏ భాష అయినా యేసుక్రీస్తే దేవుడు.
నీది ఏ ప్రాంతమైనా యేసుక్రీస్తు తప్ప మరొక దేవుడు లేడు. ఇది వాక్యం సెలవిస్తుంది. తూర్పు దిక్కు మొదలుకొని పడమర దిక్కు వరకు నీది ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ ఊరైనా, ఏ రాష్ట్రమైనా, ఏ దేశమైనా, ఈ భూమి మీద నువ్వు మానవుడిగా పుట్టావు అంటే యేసుక్రీస్తు తప్ప వేరొక దేవుడు లేడు. ఇది సత్యం. భూదిగంతముల నివాసులారా, నా వైపు చూచి రక్షణ పొందుడి అని వాక్యం సెలవిస్తుంది. ఈ రోజున మానవుడికి రక్షణ లేదు. దేవుడు నోటి మాటతోటే భూమిని కలుగు చేశాడు, ఆకాశాన్ని కలుగు చేశాడు, సముద్రాన్ని కలుగు చేశాడు, జంతువులు, చెట్లు సమస్తాన్ని చేశాడు, సూర్యచంద్రులతో సహా. కానీ మానవుణ్ణి మాత్రం ఆయన నోటి మాటతోటి కలుగు చేయలేదు. ఆయన చేత్తోటి చాలా అందంగా, సుందరంగా తయారు చేసుకున్నాడు. ఆయనలాగే ఆయనలో ఉండే ఆత్మనే మాలో కూడా ఊదాడు, జీవాత్మని. అప్పటి నుంచి మనం బ్రతుకుతా ఉన్నాం. కానీ దేవుడు చెయ్యొద్దు అని చెప్పిన పని చేసినందుకు దేవుడికి మానవుడు దూరం అయిపోయాడు. ఇష్టానుసారం బ్రతుకుతా ఉన్నాడు. దేవుడు ఎక్కడో లేడు, మానవుడి హృదయంలోనే ఉన్నాడు. కానీ ఈ రోజు మానవుడు సిగరెట్లు తాగుతున్నారు, బీడీలు తాగుతున్నారు, మందులు తాగుతున్నారు, సాడీలు చెప్పుకుంటున్నారు, అబద్ధాలు చెప్పుకుంటున్నారు, మోసాలు చేస్తున్నారు. సాక్ష్యాన్ని కాపాడుకోలేక దేవుణ్ణి మీ హృదయంలో నుంచి వెళ్ళగొట్టుకుంటున్నారు. అది చాలా పాపం. ఆయన దుఃఖపెడుతున్నారు. మానవుడు చేసిన పాపాల నిమిత్తం ఈ దేవాది దేవుడే ఈ భూమి మీదకి వచ్చాడు. ఎందుకు రావాల్సి వచ్చింది? చాలా మంది మనుషులు చేసిన పాపానికి పోవడానికి సృష్టికర్త అయిన దేవుణ్ణి మరిచి ఈ సృష్టినే ఒక బొమ్మలాగా తయారు చేసుకుని, ఒక విగ్రహంలాగా తయారు చేసుకుని మనకి నచ్చినవన్నీ అర్పిస్తూ ఉంటారు. పూజలు, ప్రసాదాలు, తలనీలాలు, కొబ్బరికాయలు అన్ని. అది మహాపాపం. అది తెలియదు. దేవుణ్ణి మనం తయారు చేసేంత గొప్పవాళ్ళం కాదు. దేవుడే మనల్ని తయారు చేసుకున్నాడు ఆయన ఆరాధించడానికి. మానవుడు దేవుణ్ణి ఆరాధించకుండా ఈ సృష్టినే కలుగు చేసుకుని సృష్టినే పూజ చేస్తున్నాడు. కాబట్టి దేవుడి శాపానికి గురైపోయాడు మానవుడు. మానవుడేమో నా పాపాలు పోవడానికి సంవత్సరానికి ఒకసారి దేవుడి పేరు చెప్పుకొని కోడిని కోసుకుంటారు, మేకను కోసుకుంటారు, పొట్టేళ్ళు కోసుకుంటారు, పొంగళ్ళు పెట్టుకుంటారు, గుండ్లు చేయించుకుంటారు, అన్ని చేసుకుంటున్నారు. కానీ వాటి వల్ల పాపాలు పోవు. వాళ్ళు మాత్రం దేవుడి పేరు చెప్పుకొని వాళ్ళే తినేస్తున్నారు. దేవుడు ఇలా కాదని ఒక నోవాహు అనే ఒక వ్యక్తిని ఎన్నుకున్నాడు భూమి మీద. నోవాహు, నువ్వు ఒక ఓడలు కట్టు, ఈ భూమిని నేను పాడు చేస్తున్నాను, 40 రాత్రులు 40 పగుళ్ళు నేను భారీ వర్షాన్ని కురిపిస్తున్నాను, ఈ భూమి అంతా నాశనం అయిపోవాలి, నువ్వు పడవ కట్టు, నీ పడవలో ఊరందరికి చాటించు, ఎక్కిన వాళ్ళే రక్షింపబడతారు, ఎక్కిన వాళ్ళంతా మునిగిపోతారని నోవాహు కుటుంబాన్ని ఎన్నుకున్నాడు. రోజు పడవ కడతానే ఉన్నాడు. మాలాగే కేకలు పెడతా ఉన్నారు ఊరూరు తిరిగి, అయ్యా దేవుడి భూమిని పాడు చేస్తాడంట, ఒక ఓడను కట్టమని చెప్పాడు, ఆ ఓడలోకి మీరంతా రండి, మీరు దేవుని రక్షణలో ఉంటారు, లేదంటే నీటిలో మునిగిపోతారు, మీరు నాశనం అయిపోతారని చెప్తే అందరూ హేళన చేశారు. పోగా భలే చెప్పావు, భూమి అంతా ఎందుకు పాడైపోద్ది, దేవుడే భూమిని తయారు చేశాడు అని అందరూ నవ్వుకుంటా హేళన చేశారు. పడవ పూర్తయిపోయింది. జంతువుల్ని, పురుగుల్ని, అన్ని సమస్తాన్ని రెండింటిని ఎక్కించమని చెప్పాడు. అట్లాగే వీళ్ళ కుటుంబాన్ని కూడా ఎక్కమని చెప్పాడు. దేవుడే వచ్చి ఆ ఓడకు తలుపేసాడు. వర్షం స్టార్ట్ అయిపోయింది. అరే, నోవాహు చెప్పింది నిజమే, మనం వినలేదు, ఇప్పుడు పడవ వెళ్ళిపోతుంది, మనకేమో ఇప్పుడు నీళ్లు పెరిగిపోతున్నాయి, మనం ఇంక బ్రతికే పరిస్థితి లేదని వాళ్ళే అందరూ చనిపోయారు. ఈ భూమి అంతా నాశనం అయిపోయింది. ఆ తర్వాత కొన్ని రోజులకి ఆ పడవ వెళ్ళి ఒక కొండ మీద ఆగింది. ఆ తర్వాత భూమి అంతా ఎండిపోయిందని మళ్ళీ భూమి మీదకి మానవుడు వచ్చి మళ్ళీ విస్తరించారు. కానీ పాపాన్ని మాత్రం వదిలిపెట్టలేదు. ఇంకా అవే అన్యాచారాలు, అవే సాంప్రదాయాలు. ఎవరైనా ముండమోపులు వస్తే వెనక్కి వెళ్ళిపోతారు, ఎవరైనా తుమ్మినా వెనక్కి వెళ్ళిపోతారు, పిల్లడ్డం పోయినా వెనక్కి వెళ్ళిపోతారు. అన్ని లోక కార్యాలు, ఆచారాలు చేసుకుంటూ ఉన్నారు. దేవుడికి బాగా కోపం వస్తుంది మానవుడి మీద.
అయినా ఆయన మానవుడిని శపించకుండా ఆయన ఇంకా ప్రేమిస్తానే ఉన్నాడు. ఎందుకు అంటే మానవుల కంటే ముందుగా దేవుడు దేవదూతలు తయారు చేసుకున్నాడు. నమ్మకంగా ఆరాధించండి రా బాబు అంటే వాళ్ళకి లోపల ఈర్ష్య కలిగింది, వాళ్ళు మత్సరపడ్డారు, అందుకని పైనుంచి కిందకి త్రోయివేయబడ్డారు. కాబట్టి దేవదూతలు అంటే దేవుడికి ఇష్టం లేదు, మానవుడు అంటేనే ఇష్టం. మానవుని ఎందుకు తయారు చేసుకున్నాడంటే దేవదూతలు ఎట్లా కూడా నన్ను ఆరాధించట్లేదు సరిగ్గా, మానవుడైతే నేను చెప్పినట్టు ఆరాధిస్తాడని ఆరాధన చేయడానికే మానవులను తయారు చేశాడు. మానవుడేమో దేవుడికి దూరం అయిపోతా ఉన్నాడు. కాబట్టి దేవుడు ఉగ్రరూపం దాల్చకుండా ఆయన ప్రేమామయుడు గనక ఈ భూమి మీదకి మానవ రూపంలో ఆయనే వచ్చాడు. ఏ కోడిని కోస్తేనే పాపం పోదు, ఏ మేకను కోస్తేనే పాపం పోదు, ఏ పొట్టేల్ని కోచి రక్తం చిందిస్తేనే పాపం పోదు. ఆ దేవాది దేవుడే పరిశుద్ధమైన గర్భము ద్వారా ఆయన కన్యక అయిన మరియా గర్భం ద్వారా ఈ భూమి మీద పుట్టాడు. 33.5 సంవత్సరాలు బ్రతికాడు. ఏది మనలాగా అబద్ధాలు ఆడుకుంటా కాదు, నిజాయితీగా బ్రతికాడు. మనలాగా బూతులు మాట్లాడుకుంటా కాదు, పద్ధతిగా బ్రతికాడు. మనలాగా సిగరెట్లు బీడీలు పొగాకు తింటా బ్రతకలా, చాలా ప్రవర్తన కలిగి బ్రతికాడు. ఆయన ఎలా బ్రతకాలో మానవులకు చూపించి ఆయన మన కోసమే కొరడా దెబ్బలు తిన్నాడు, ఈ రోడ్ల మీద ఈడ్చబడ్డాడు, ఆయన రక్తం చిందించాడు. ఎంతగా చిందించాడంటే శిలువ మీద ఆయన ప్రాణాన్ని ధారపోసాడు. దానికి అర్థం ఏంటి అంటే ఆయన ప్రాణం అనే దాన్ని వెలగపెట్టి మనల్ని కొన్నాడు. మన పాపాలన్నింటినీ విడిపించి, మన శాపాలన్నింటిలో నుంచి విడిపించి ఆయన కుమారులుగా, ఆయన కుమార్తెలుగా అంగీకరించడానికి ఆయన ప్రాణం పెట్టాడు. ప్రాణం పెట్టిన తర్వాత తీసుకెళ్లిపోయి సమాధిలో పెట్టారు. తిరిగి 3వ రోజులు లేచాడు. ఈ ప్రపంచంలో చాలా మంది దేవీ దేవతలు ఉన్నారు. 33 కోట్ల మంది ఉన్నారు. 33,000 కోట్ల మంది దేవీ దేవతలు ఉన్నారు. ఏ ఒక్కరు కూడా మానవుడు చేసిన పాపాల నిమిత్తం ప్రాణం పెట్టలేదు. చనిపోయిన వారు ఎవరు కూడా లేచి మళ్ళీ బ్రతకలేదు. యేసు ప్రభు వారు 3 రోజుల తర్వాత లేచి ఆయన అనేకమైన అద్భుత కార్యాలు చేశాడు. ఈ ప్రపంచంలో చాలా సమాధులు ఉన్నాయి. అన్ని సమాధుల్లో చచ్చిపోయిన శవాలు కుళ్ళిపోతానే ఉన్నాయి. కానీ ఒక్క యేసు ప్రభు వారి సమాధి మాత్రమే ఖాళీగా ఉంది. ఆయన లేచి అనేక మంది కనపడి అనేక రోజులు కన్ను లేని వారికి కళ్ళు ఇచ్చాడు, కాళ్ళు లేని వారికి కాళ్ళు ఇచ్చాడు. దయ్యం పట్టిన వారందరినీ ఆ దయ్యాలు వెళ్ళిపోయాయి. చాదబడి చేయించుకున్న వాళ్ళందరూ బాగుపడ్డారు. మాటలు రాని వాళ్ళకి మాటలను ఇచ్చాడు. చెవిటి వాళ్ళందరూ వినగలుగుతున్నారు. పక్షివాతం వచ్చిన వాళ్ళందరూ బాగుపడ్డారు. ఆ తర్వాత ఆయన ఆరోహణమై వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయేటప్పుడు కొన్ని మాటలు చెప్పాడు. నిన్ను వలేని పొరుగు వారిని ప్రేమించండి. ఈ లోకం శాశ్వతం కాదు. ఏ రోజు మీది చివరి రోజో తెలియదు. ఈ లోకం అనే అగ్నిలో చాలా మంది కాలిపోతున్నారు. కొంతమంది బీడీల్లాగా కాలిపోతున్నారు, కొంతమంది సిగరెట్లలాగా కాలిపోతున్నారు, కొంతమంది దేవునికి వ్యతిరేకంగా ప్రతి పాపము చేసి కాలిపోతున్నారు. అగ్నిలో నుంచి లాగినట్టుగా కొందరైనా లాగి రక్షించుడి అని చెప్పాడు. మరి మనమంతా రక్షిస్తున్నామా? కనీసం మనం రక్షణలో ఉన్నామా తెలుసుకోవాలి. సర్వలోకానికి వెళ్లి సర్వ సృష్టికి సువార్తని ప్రకటించమని చెప్పాడు. మరి మీరు నిజమైన దేవుడు యేసుక్రీస్తు అని తెలుసుకున్నారు కదా, మరి ఎంతమందికి ఇప్పటి వరకు యేసు ప్రభు దేవుడిని మీరు తెలియజేశారు? మీరు తెలియజేయకపోతే ఇంకా మీరు పాపంలోనే ఉన్నట్లే. ఎందుకంటే వాక్యం సెలవిస్తుంది, ఆజ్ఞని అతిక్రమించుటే పాపము. ఆయన చెప్పిన పని చేయకపోతే పాపమే. ఏ తప్పు చేయక్కర్లేదు. వాక్యాన్ని విని దాని ప్రకారం జీవించకపోయినా కూడా పాపమే. ఆల్రెడీ ఆయన వచ్చి మన పాపాల నిమిత్తమే ఒకసారి దెబ్బలు తిన్నాడు, రక్తము కార్చాడు, ఆయనకి బల్లెం పోట్లు వేశారు. ఇంకా నువ్వు ప్రతిరోజు ఆయనకి ఎందుకు బల్లెం పోట్లు వేస్తున్నావు? నువ్వు మాట్లాడే అబద్ధాల వల్ల యేసు ప్రభు వారికి ఇంకొకసారి బల్లెం పోటు వేస్తున్నావు. నువ్వు మాట్లాడే బూతుల వల్ల ఇంకొకసారి ఆయన రోడ్డు మీద ఈడుస్తున్నావు. నువ్వు చేసే ప్రతి పాపం వల్ల ఆయనకి మరలా సిలువనేస్తున్నావు. ఎందుకు దేవుణ్ణి ఇబ్బంది పెడుతున్నావు? నిజమైన మారు మనసు పొందాలి కదా. నువ్వు మారు మనసు పొందావా?
యేసు ప్రభు దేవుడు అని చెప్పి నమ్మి బాప్తిసం పొందావా? ఆయన బలలో నువ్వు చేయి వేస్తున్నావా? ఆయనకి సాక్షిగా ఉంటున్నావా? ఉంటే మంచిది, ఉండకపోతే చాలా ప్రమాదం. మీ కొరకు ఈ లోకంలో ధనాన్ని సమకూర్చుకోవద్దు అని చెప్పాడు. నువ్వు దేనికోసం ప్రార్థనాడుతున్నావు? ఈ లోకంలో తినడానికి, ఉండటానికి, ఈ సాడీలు చెప్పుకోవడానికి, ఈ మట్టి గోడల మధ్యలో ఉండడానికి నువ్వు ఇష్టపడుతున్నావా? లేదంటే ఈ క్షణంలో మనం ఇక్కడి నుంచి చనిపోయినా పరలోకానికి చేరతాం, అక్కడ దేవుడితోటి నిత్యము ఉంటామన్న ఆశతోటి బ్రతుకుతున్నావా? దేవుడు చెప్పాడు, పరలోకమందు మీ కొరకు ధనమును సమకూర్చుకోడి, అక్కడ చిమ్మిటైనను తుప్పైనను పట్టదు, దొంగలు కన్నము వేసి దొంగిలరు అని వాక్యం సెలవిస్తుంది. మీరు అనుకోవచ్చు, అయ్యా ఇక్కడంటే సంపాదించుకునేది ఒక స్థలం కొనుక్కొని ఇల్లు కట్టుకుంటున్నాం, మరి అక్కడే ఉంది అనుకోవచ్చు. అక్కడే ఉంది స్థలం, ఇక్కడేం లేదు. ఇక్కడ మనం చనిపోయిన రోజున మన భర్త మనతో పాటు రాడు, మన భార్య మనతో పాటు రాదు, మన పిల్లలు మనతో పాటు రారు, మన తల్లిదండ్రులు మనతో పాటు రారు, మన అక్క చెల్లెలు మనతో పాటు రారు, మన అన్నదమ్ములు మనతో పాటు రారు. మనం వేసుకున్న బట్టలు కూడా ఇక్కడే వదిలేసి వెళ్ళిపోవాలి. ఇక్కడ ఉన్న రోజు నీకు అందరూ కనిపిస్తారు, బంధువులు కనిపిస్తారు, మిత్రులు కనిపిస్తారు, మనకి తెలిసిన వాళ్ళందరూ కనిపిస్తారు. కానీ చనిపోయిన తర్వాత నీకు రెండే రెండు కనిపిస్తాయి, ఒకటి నరకం, ఒకటి పరలోకం. నీ ప్రయాణం ఎటు తెలుసుకోవాలి, లేకపోతే చాలా ప్రమాదం. యేసు ప్రభు వారి భూమి మీద 33 సంవత్సరాలు బ్రతికిన తర్వాత రేపు పొద్దున ఆయనకి సిలువ అయిపోతున్నారు. ఆయన అంటున్నాడు శిష్యులతోటి, అయ్యా రేపు నాకు సిలువ వేస్తారు, నేను వెళ్ళిపోతాను, మీరు భద్రంగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి. గొర్రె చర్మం కప్పుకున్న తోడేళ్ళలాగా ఉన్నారు, మిమ్మల్ని తోడేళ్ల దగ్గరికి పంపిస్తున్నాను, చాలా జాగ్రత్తగా మెలకుగా ఉండండి అని చెప్పాడు. వాళ్ళు అంటున్నారు, ఇదేంటయ్యా నీతో పాటు రోజు భోజనం చేశాం, నీతో పాటే పడుకున్నాం, నీతో పాటే సువార్తలు చేశాం, నీతో పాటు అనేక అద్భుతాలు మేము కూడా చేశాం, నువ్వు మమ్మల్ని వదిలిపెట్టి ఎక్కడికి పోతున్నావు ప్రభు అని అడుగుతున్నారు యేసు ప్రభు వాళ్ళు. నా తండ్రి ఇంట నివాసములు కలవు, అనేక నివాసములు కలవు, నేనుండు స్థలములో మీరును ఉండులాగున మీ కొరకు నేను స్థలాన్ని సిద్ధపరిచి నేను మరలా వస్తాను, జాగ్రత్తగా ఉండండి అని చెప్పాడు. కాబట్టి మనకు పరలోకంలో స్థలాలు ఉన్నాయి. అక్కడ స్థలం కావాలి అంటే మనం ఇక్కడ సంపాదించుకోవాలి. ఏం చేస్తే సంపాదించుకుంటాం? రోజు అబద్ధాలు మాట్లాడితే సంపాదించుకుంటామా? బూతులు మాట్లాడితే సంపాదించుకుంటామా? బీడీ సిగరెట్ పొగాకు వేసుకుంటే సంపాదించుకుంటామా? మందు తాగి చిందులేస్తే సంపాదించుకుంటామా? క్రైస్తవులు అన్న పేరుకేకైనా సగం అన్ని ఆచారాలే, అన్ని సాంప్రదాయాలే. మనకి పరలోకంలో స్థలం ఇస్తాడా? కాబట్టి తెలుసుకోవాలి, నామకార్థంగా బ్రతకకూడదు. ఏ రోజు చివరి రోజు తెలియదు. ఆయన చెప్పాడు, నేను దొంగవలి వస్తానని చెప్పాడు. ఆయన మెరుపులాగా వస్తానని చెప్పాడు. మెరుపు ఎంతసేపు మెరిసిద్దండి? రెప్పపాటులో మెరిసేసి వెళ్ళిపోద్ది. ఆయన వస్తే భూమి మీదకి రాడు, మధ్యాకాశంలోకి వస్తాడు. ఆయన మధ్యాకాశంలోకి వచ్చేటప్పుడు ఒక బోర శబ్దం వినపడుతుంది మనకి. ఆ సౌండ్ వినపడేంత మెలకుగా మనం ఉండాలి. ఆ సౌండ్ వినపడంగానే మనమే పైకి ఎగిరి వెళ్ళిపోవాలి. దేవుడు వచ్చి మనల్ని తీసుకెళ్ళడు. మనలో ఉండే పరిశుద్ధాత్మ దేవుడు మనకి రెక్కలిచ్చి ఆయన ఎగిరి తీసుకెళ్లిపోతాడు. మనం పరిశుద్ధంగా ఉంటేనే పైకి ఎగిరి వెళ్ళగలం. మరి మీరంతా ఎగిరే పరిస్థితిలో ఉన్నారా? అసలు మీరు రోజు ప్రార్థన చేసుకుంటున్నారా? బైబిల్ అనే వాక్యం మీ చేతిలో పెట్టాడు. మనం ఎలా పుట్టామో దీంట్లో ఉంది, మనం ఎలా పెరగాలో దీంట్లో ఉంది, మనం ఎలా బ్రతకాలో దీంట్లో ఉంది, మనం ఎప్పుడు చనిపోతామో దీంట్లో ఉంది, మనము చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందో ఈ బైబిల్లో ఉంది. మరి ఇప్పటి వరకు ఈ బైబిల్ మీరు ఎప్పుడన్నా చదివారా? మీకు చదువు రాకపోతే మీ పిల్లలతోటైనా సరే చదివించుకున్నారా?
చదివించుకోకపోతే మీ ప్రయాణం పాతాళమే. ఎందుకంటే దేవుని వాక్యం మీకు తెలియకపోతే మీరు ఎక్కడికి వెళ్తారు? కాబట్టి మన వాక్యాన్ని చదువుకోవాలి, చదువు రాకపోతే చదివించుకోవాలి, దేవుని వాక్యానికి ప్రాధాన్యతనివ్వాలి, దేవుని కొరకే జీవించాలి, వాక్యానుసారమే బ్రతకాలి. అప్పుడే మనం దేవుడికి ఇష్టంగా ఉంటాం. దేవుడికి అయిష్టంగా ఉండి మనం ఏమి చేయలేం. మనం కట్టుకున్న గోడల్లో దేవుడు లేడు, మన హృదయంలోనే ఆయన ఉన్నాడు. మరి ఆ హృదయాన్ని లోపల నుంచి నువ్వు గడేసావు, మరి ఆ గడి ఓపెన్ చేస్తే దేవుడు నీ హృదయం లోపలికి వస్తాడు. నువ్వు చేసిన పాపాల నిమిత్తం దేవుడు వెళ్ళిపోయాడు లోపల నుంచి బయటికి. ఇప్పటికైనా మారు మనసు పొంది ఆయనకి సాక్షిగా ఉంటే ఆయన మళ్ళీ కూడా నిన్ను ఆయన కుమార్తెగా, ఆయన కుమారుడిగా అంగీకరించి నీ హృదయంలోనికి రావడానికి ఇష్టపడుతున్నాడు. మరి కనీసం ఈ రోజు నీ హృదయం అనే తలుపును తీసే విధంగా నువ్వు ఉన్నావా? ఇంకా గడికి కూడా తాళం వేసుకునే పరిస్థితుల్లో ఉన్నావా? కాబట్టి ఈ లోకం శాశ్వతం కాదు, ఏ రోజు చివరి రోజు తెలియదు. ఎంతో మందికి అనారోగ్యాలు, అప్పులు, ఎన్నో ఇరుకులు, ఇబ్బందులు, ప్రశాంతత లేదు. ఈ లోకంలో ఏదో మనసు బాగోలేకపోతే 1,000,000 మంది వేసుకుంటే 2 గంటలు అయిపోతుంది. సీరియల్ చూస్తే 1 అరగంటలు అయిపోద్ది, సినిమా చూస్తే 2-3 గంటలు అయిపోద్ది. ఆ తర్వాత అయినా సరే మన జీవితం మనం జీవించాల్సిందే. కాబట్టి ఆ జీవితం మీద దేవుడి కోసమే బ్రతుకుదాం, నమ్మకంగా జీవిద్దాం. ఈ లోకంలో ఏమీ సాధించలేకపోయాం, కనీసం పరలోకంలోనైనా మనం దేవుడితో పాటు గురుగాలు ఉండాలి. బైబిల్లో 2 వ్యక్తులు ఉన్నారు, మీకు అందరికీ తెలుసు. దరిద్రుడైన లాజరు, ధనవంతుడు. ధనవంతుడు క్రైస్తవుడే, రోజు తింటా ఉండేవాడు, త్రాగుతా ఉండేవాడు, సుఖిస్తూ ఉండేవాడు, వాడు ఇష్టానుసారం బ్రతికాడు. అతను మిగిలిస్తే ఆ రొట్టె ముక్కలు, ఆ ఎముకలు, అన్నం మెతుకులు బల్ల మీద నుంచి కింద వేస్తే ఏరుకొని తినేవాడు దరిద్రుడు. ఒళ్ళంతా పుండ్లు, అయినా గోక్కుంటా ఉండేవాడు, కుక్కలు వచ్చి నాకుతూ ఉండే ఆ పుండ్లని. అయినా అలాగే దేవుడికి నమ్మకంగా సాక్షిగా బ్రతికాడు. ఇద్దరు ఒక రోజున చనిపోయారు. ఈ దరిద్రుడైన లాజరేమో అబ్రహాం రొమ్మున కొనిపోబడ్డాడు. ఈ ధనవంతుడేమో పాతాళానికి వెళ్ళిపోయి యాతన పడుతున్నాడు. అయ్యా తండ్రి అయిన అబ్రహామా, నా దగ్గర ఎంగిలి వెతుకులు తినేవాడు నీ రొమ్మనున్నాడు, నేను ఈ పాతాళంలో యాతన పడలేకపోతున్నానయ్యా. ఒక్కసారి దరిద్రుల దగ్గరికి పంపిస్తే చిట్టికిన వేలైనా సరే ఒకసారి ముంచి నెలల్లో నా నాలుక మీద వేస్తారేమో, నేను బ్రతుకుతానయ్యా అని వేడుకుంటున్నాడు. కుదరదు. నువ్వు బ్రతికినందువల్ల నీ ఇష్టానుసారం బ్రతికావు, దేవునికి వ్యతిరేకంగానే బ్రతికావు, పేరుకే క్రైస్తవుడి క్రైస్తవురాలుగా బ్రతికావు. నీ బ్రతుకు అక్కడే అని చెప్తున్నాడు. సరేనయ్యా, నేనంటే యాతన పడతాను పాతాళంలో, మరి నాకు 5 సహోదరులు ఉన్నారు. ఒక్కసారి ఆ దరిద్రులైన లాజర్ని భూమి మీదకి పంపించు, వాళ్ళకైనా సువార్త చెప్తారయ్యా, వాళ్ళైనా రక్షణలోకి వస్తారు. ఈ పాతాళంలో మా వాళ్ళు యాత్ర పడలేరు అని కేకలు పెడుతున్నాడు. అక్కడి నుంచి సమాధానం ఇస్తున్నాడు, కుదరదు. నువ్వు బ్రతికిన రోజులు ఇష్టానుసారం బ్రతికావు, నువ్వు రక్షణలో ఉన్నావా లేదా తెలుసుకోవడం, నీ ఇంట్లో వాళ్ళని కూడా రక్షణలో నడిపించాల్సిన బాధ్యత నీదే. నువ్వు ఇన్ని రోజులు ఏం చేశావు, ఎందుకు నీ ఇంట్లో వాళ్ళకి సువార్తను ప్రకటించుకోలేదు అని అక్కడి నుంచి క్వశ్చన్ చేస్తున్నాడు. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటి, ఆ సందేశం వలన మనము రక్షణలో ఉండటమే కాదు, మన బంధువులని, మన స్నేహితులని, మన ఇరుగు పొరుగు వాళ్ళని, ముఖ్యంగా మన ఇంట్లో వాళ్ళని కూడా మనం రక్షణలోనికి నడిపించుకోవాలి. నమ్మి బాప్తిసం పొందారా లేదా చూసుకోవాలి. ఈ లోకంలో ఎన్ని కష్టాలు, ఎన్ని నష్టాలు వచ్చినా, ఎన్ని వ్యాధులు, ఎన్ని ఇరుకులు, ఇబ్బందులు వచ్చినా దేవుడికి నమ్మకంగా ఆ దరిద్రులాగే మనం బ్రతకాలి. అప్పుడే మనకు పరలోకం ఉంది, లేకపోతే చాలా ప్రమాదం. దేవుడు చెప్పిన వాక్యాన్ని మనం పూర్తిగా తెలుసుకోవాలి. ఈ లోకం అనే కోట చాలా విస్తారంగా ఉంది. 850 కోట్ల మంది జనాభా ఉన్నారు, కానీ పనివారు కొద్దిగా ఉన్నారు ఆ కోట కోయటానికి. ఆ పనివారిగా మనమే తయారవ్వాలి.
మీకు ఈ మాటలు చెప్పడం వల్ల మాకెవడు ఒక రూపాయి ఎవడు? మీరు కూడా తెలుసుకొని అనేక మందికి సువార్తను ప్రకటించాలి. ఈ రోజు ఉన్నపాటే నువ్వు కనుక చనిపోతే రేపు పొద్దున్నే మీ వాళ్ళందరూ ఏడుస్తారు, తీసుకెళ్లిపోయి పాతి పెడతారు. మహా అంటే 2 రోజులు ఏడుస్తారు. 5వ రోజు, 9వ రోజు, 11వ రోజు ఆదరణ కూడిక ఒకటి పెడతాను, నీకు జ్ఞాపకార్థం కూడిక. ఆదరణ కూడికలో నీ ఫోటోను కూడా రెడీ చేస్తారు. ఆ తర్వాత ఇంకా ఏదో పండగ వచ్చిందనుకో సంవత్సరానికి, ఆ రోజు మాత్రం ఆ ఫోటోను తుడుస్తారు, మహా అంటే దండేస్తారేమో. అంత తప్ప ఏం ఉపయోగం లేదు. మనల్ని మాత్రం ఒక ఫోటోలాగా ఉండిపోవడానికి దేవుడు తయారు చేయాల. ఆయన నిత్య జీవంలో మనల్ని చేర్చడానికి, ఆయన చేర్చుకోవడానికి మనల్ని తయారు చేశాడు. కనుక మనమంతా దేవునికి సాక్షిగా బ్రతకాలి, ఆయన కోసమే బ్రతకాలి, ఆయనలాగే బ్రతకాలి. పరలోకం వెళ్ళాలి అంటే ఓ ఊరికనే వెళ్ళిపోలేము. మనకి ఇప్పుడు రేషన్ బియ్యం ఇస్తున్నారంటే మనకి రేషన్ కార్డు కావాలి. ఎక్కడికైనా వెళ్ళాలంటే ఆధార్ కార్డు కావాలి. ఓటు వేయాలంటే ఓటర్ ఐడి కార్డు కావాలి. మరి పరలోకం వెళ్ళాలంటే జీవ గ్రంథం అనే ఒక దేవుని పుస్తకం ఉంది. ఆ పుస్తకంలో మన పేరు ఉండాలి. ఆ జీవ గ్రంథంలో పేరు ఉండాలంటే ఆయన చెప్పిన ఆజ్ఞలన్నింటినీ మనం పాటించాలి. పాపము లేకుండా పరిశుద్ధంగా మనం బ్రతకాలి. మరి మీ అందరికీ జీవ గ్రంథంలో పేరుందా? పేరు లేకపోతే మీ ప్రయాణం నరకమే. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. కాబట్టి మీరంతా భక్తిగా ఉండండి. మీ పనులు మీరు చూసుకోవడమే కాదు, దేవుని పని కూడా చేయండి. దేవుని పని చేయమంటే మాలాగానే వదులుకొని దేశమంతా పడి తిరగమని కాదు. మీరు చేసేది కూలి పని అయినా సరే మీ పక్కన వారితోటి మీరు సువార్తను చెప్పొచ్చు, మీ సాక్ష్యాన్ని పంచుకోవచ్చు. మీ సాక్ష్యమే ఒక సువార్త. కానీ మనకు సాక్ష్యమే సరిగ్గా ఉండదు. ఎందుకంటే పొద్దున్న లేస్తే బూతులు, అబద్ధాలు, చాడీలు, అక్రమాలు అని ఇలాంటివి ఉంటాయి. మనం దేవుడి బిడ్డలం, దేవునికి సాక్షిగా ఉండాలి, నమ్మకంగా ఉండాలి. ఎటువంటి అబద్ధాలు మాట్లాడకూడదు, ప్రాణం పోయినా బూతులు మాట్లాడకూడదు. దేవుడు చెప్పిన ఆజ్ఞలను పాటిస్తూ బ్రతకాలి. ఇది కొద్దిపాటి జీవితమే. మహా అంటే ఇప్పుడు ఇంకా పెద్దవాళ్ళు ముసలోళ్ళు కనపడుతున్నారు. ఇంకా మనం ముసలోళ్ళు అయ్యేదాకా అసలు ఉండం. ఇప్పుడు తినేదంతా మందులు తిండి, ఏ రోజు చచ్చిపోతామో తెలియదు. ఇక్కడ కన్ను మూసాము అంటే రెప్పపాటలు అక్కడ కన్ను తెరుస్తాం. ఇక్కడే ఏదో కష్టాలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, నాకు తినడానికి లేదు, అది లేదు లేదని దేవుడు పని చేయకుండా మన ఇష్టం వచ్చినట్టు మనం బ్రతికితే అక్కడికి ఒక్కసారి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ క్షమాపణ లేదు, నిత్య నరకమే. కాబట్టి మనం ఆ నరకానికి వెళ్లకుండా పరలోకానికి వెళ్ళాలి. కాబట్టి దేవునికి సాక్షిగా మీరంతా ఉండండి. పొద్దున్నే లేవండి, ప్రార్థన చేసుకోండి, వాక్యాన్ని చదువుకోండి, వాక్యానుసారం బ్రతకండి. లేకపోతే చాలా కష్టం. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని, మీ సంఘాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. మీకోసం బ్రదర్ ప్రార్థన చేస్తారు. చాలా సంతోషము. ఇంతవరకు దేవుని దాసులను హెచ్చరిక మాటలు దేవుడు పలికాడు. అందుకని మీరు విన్న వాళ్ళు మాత్రమే ఏదో వచ్చారు, చెప్పారు, వెళ్ళారు అన్నట్టు కాకుండా ఏం చెప్పారు, మనం ఎలా మార్చబడాలి అనేటట్లుగా ఉండాలి. ఎందుకంటే ఆనాడు నోవాహు ఊరూరు తిరిగి చెప్పాడు, ఎందుకయ్యా మీరు పాపంలో ఉండొద్దు, పాపాన్ని విడిచిపెట్టండి, దేవుని తెలుసుకోండి అని ఎన్నో విషయాలు చెబితే ఎవ్వరు లెక్క పెట్టకుండా వారి వారి పాపాలను బట్టి ఇక దేవునికి దుఃఖం కలిగి ఒక్కసారిగా జలప్రలయము భూమి మీదకి వచ్చింది. అందుకని యేసు ప్రభు కూడా ఈ పరలోక రాజ్యం గురించి హెచ్చరికగా తెలియజేస్తూ మత్తయి సువార్త 24:37లో ఇదిగో నోవాహు దినములు ఉన్నట్లుగా ఇదిగో మనుష్య కుమారుడు రాకడ దినాలు కూడా ఉంటాయి, అందుకని మీరు ఎంత మాత్రం నిర్లక్ష్యం చేయొద్దని దేవుడు హెచ్చరిక చేశాడు. ఇప్పుడు దేవుని సేవకులు నిలబెట్టుకొని మీరు సినిమాలు, చికార్లు, ఇక అబద్ధాలు ఆడుతూ, సీరియళ్ళు చూస్తూ, ఒకళ్ళ మీద ఒకళ్ళు తిట్టుకుంటూ, సాడీలు చెప్పుకుంటూ ఉంటే ఆయన రాకడలో ఎలా ఉంటుందో ఆయన చెప్పి ఉన్నాడు. కనుక మీరు నిర్లక్ష్యం చేయొద్దు. ఈ మాటలను మీరు జాగ్రత్తగా మీ హృదయంలో పెట్టుకొని మార్చబట్టానికి, ఇతరులను మార్చడానికి కూడా అవకాశము మీరే కల్పించాల్సిందిగా ప్రేమపూర్వకంగా మీకు తెలియజేస్తూ ఉన్నాం. దయచేసి ప్రార్థన చేస్తాము, ప్రార్థనలో ఏకీభవించండి.
ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, నీ ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. ఆనాడు నోవాహుకు చెప్పావు, ఇదిగో భూమి మీద పాపం విస్తరించింది, ఇక భూమిలో ఉన్న ప్రతి మానవుడిని నేను తుడిచిపెడతానని చెప్పావు. 150 రోజులు వర్షాన్ని కురిపించిన ఆయన భూమి అంతా తండ్రి నింపి ప్రజలందరినీ నాశనం చేశావు. కేవలం 8 మంది మాత్రమే నాయన అయ్యా రక్షించావు. వాళ్ళు 8 మంది మాత్రమే ఆ ఓడలోనికి వెక్కి అరారాత్ పర్వతం మీద నాయన వాళ్ళు దిగినట్లుగా మేము చూస్తున్నాం. తండ్రి, ఈ లోకానికి మనిషి కుమారుడిగా నీవు వచ్చి నాయన అన్ని విషయాలు తెలియజేశావు తండ్రి. ఇదిగో మనిషి కుమారుడు అక్కడ కూడా ఇదిగో ఈ రీతిగా ఉంటదని ప్రభా ఆనాడు నీ శిష్యులకు హెచ్చరిక చేశావు. అనేకులు ప్రభువా ఆ శిష్యుల ద్వారా తెలుసుకున్నారు, వారి ద్వారా మేము తెలుసుకున్నాము. మేము ఇక ఎంత మాత్రం నిర్లక్ష్యం చేయకుండా అయ్యా నీ రాకడ అతి సమీపముగా ఉంది కాబట్టి నీ రాకడకు అనేక మందిని రక్షించాలని ఈ రీతిగా తండ్రి నీ దాసులు తండ్రి ఎంతో దేశమంతా తిరుగుతున్నారు. వారితో పాటు మేము కూడా కొన్ని గ్రామాలు తిరగగలుగుతున్నాం అయ్యా. ఇదిగో చెప్తూ ఉన్నాం అయ్యా. ఇదిగో ఎవరైతే వింటూ ఉన్నారో వాళ్ళందరూ నాయన అయ్యా మార్పు చెంది నీ కొరకు బుద్ధి కలిగి జీవించినట్లుగా సహాయం చేయండి. వారు చెడు వ్యసనాల నుండి, చెడు అలవాట్ల నుండి, పాపము నుండి విడుదల పొంది పరిశుద్ధులుగా మార్చబడటానికి కృప దయచేయండి. ఎందుకంటే ప్రభువా అయ్యా పేతురు పత్రికలో నువ్వు అంటున్నావు, నేను పరిశుద్ధుడను గనుక మీరు కూడా పరిశుద్ధులుగా ఉండండి అని చెప్పావు. ఈ లోకంలో ఎవ్వరు పరిశుద్ధంగా లేరు నాయన. కేవలము నీ ప్రేమను బట్టే పరిశుద్ధులుగా మార్చబడుతున్నాం. అట్టి ప్రేమ ఈ గ్రామస్తులందరికీ కలుగునుగాక. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నాయన నీ ప్రేమ అనే బంధము చేత కట్టబడుదురుగాక. నీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటూ విన్న వాక్యాన్ని ప్రభా, విన్న మాటలను ప్రభా వాళ్ళు పెడచెవిని పెట్టకుండా అయ్యా ఇదిగో తండ్రి వాళ్ళ హృదయములో నీరు కట్టిన తోట వలె ఫలభరితముగా మార్చమని వేడుకుంటూ ఉన్నాం. నీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటూ అన్ని విషయాల్లో తోడుండమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మంచి చివరికి ఇంకొక చిన్న విషయం. మనం అందరం చనిపోయిన తర్వాత దేవుడు ఆయన ఒక సింహాసనం మీద కూర్చొని ఆడవాళ్ళని ఒక పక్క మగవాళ్ళని ఒక పక్క నించోబెట్టి ఒక్కొక్కరిని పిలుస్తూ ఉంటారు. ఈ లోపల ఎవరన్నా మీ ఊరులో కనిపించారనుకోండి, ఏమ్మా నీ పాపాల నిమిత్తం నా కుమారుడిని పంపించి ప్రాణమే పెట్టించాను, మీరు నా కోసం ఏం చేశారని దేవుడు మీ ఊరు వాళ్ళని అడుగుతాడు. ఏమీ చేయలేదయ్యా అంటే సరే నరకానికి తీసుకుపోయి ఏమని చెప్తారు వాళ్ళని దేవుడు. అప్పుడు వాళ్ళు అంటారు, అదేంటి నువ్వు నిజమైన దేవుడు అని నాకు ఎప్పుడు తెలియదే, నాకెవరు చెప్పలేదే యేసు ప్రభు నిజమైన దేవుడు అని వాళ్ళు చెప్తారు. అప్పుడు మిమ్మల్ని దేవుడు లెక్క అడుగుతాడు, మీరు వాళ్ళకి నేనే దేవుడిని ఎందుకు చెప్పలేదు, నన్ను నమ్ముకుంటే నరకంలో నుంచి మీరు బయటకు వస్తారని ఎందుకు చెప్పలేదని దేవుడు మిమ్మల్ని ప్రశ్నిస్తాడు. కాబట్టి ప్రతి మనిషికి ప్రతి ఒక్కరికి లెక్క ఉంది. నీకు దేవుడు మంచి భర్తని, మంచి భార్యని, మంచి పిల్లల్ని, మంచి కుటుంబాన్ని ఎందుకు ఇచ్చాడో నువ్వు లెక్క చెప్పాలి. దేవుడు నీకు ఇచ్చే సంపాదన అంతటి గురించి నువ్వు లెక్క చెప్పాలి. దేవుడు నీకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి ప్రతి ఒక్కరికి లెక్క చెప్పాలి, ప్రతి ఒక్కరి గురించి లెక్క చెప్పాలి. కాబట్టి ఏదో నిర్లక్ష్యంగా ఉండబాకండి. వాళ్ళు వింటే వింటారు, లేకపోతే లేదు. ఎవరిది పెద్ద కులం, ఎవరిది చిన్న కులం తెలుసుకోక ముందు అవన్నీ. దేవుడు అందరిని సమానంగానే ప్రేమిస్తున్నాడు, దేవుడు అందరిని సమానంగానే పోషిస్తున్నాడు. ఏ ఒక్కరూ ఎక్కువ కాదు, ఏ ఒక్కరూ తక్కువ కాదు. కాకపోతే మన పెద్దోళ్ళు మనం చేసే పనులను బట్టి కులాలు మతాలుగా ఏర్పడ్డారు. కాబట్టి ఏ కులమైనా ఏ మతమైనా నిజమైన దేవుడు యేసుక్రీస్తే. కాబట్టి మీ ఊర్లో వాళ్ళకి రైతులకు కూడా యేసు ప్రభు నిజమైన దేవుడు అని చెప్పండి. వింటే వింటారు, లేకపోతే వినరు. నష్టమే ఉంది. మనం ఏమైనా పెట్టుబడి పెడుతున్నామా? మనం ప్రార్థనాపూర్వకం కనుక వాళ్ళు కనుక దేవుడు నిజమైన దేవుడు యేసుక్రీస్తు అని చెప్తే దేవుడు వాళ్ళ హృదయాన్ని మారుస్తారు, వారికి మంచి మారు మనసునిస్తారు, రక్షణ కలుగు చేస్తారు. అప్పుడు నీకు పరలోకంలో ధనం ఉంటది. ఇక్కడ ఈ ఒక్కరన్నా రక్షణలోనికి తీసుకొని వస్తే అబ్బో వాళ్ళదేదో పెద్ద కులంలే, మందేదో చిన్న కులంలే, మనం చెప్తే వాళ్ళు ఏదైనా అనుకుంటారులే, వాళ్ళంతా రైతులే, సంసారాలు అంటే ఎవడికి సంసారి, ఎవడికి రైతు, ఎవడికి వాడే రైతు. వాళ్ళకుంటే 3 సార్లు తింటారు, 3 సార్లు కాదు 6 సార్లు తింటారు, పొద్దున్నే బాత్రూమ్కి వెళ్తారు.
అట్లా ఎవరికెవరు ఏమి ఎక్కువ కాదు తక్కువ కాదు. దేవుడు వాళ్ళ మధ్యలో మనల్ని ఎందుకు పెట్టాడు? వాళ్ళు ఊరు మొత్తం ఉంటున్నారు, మన ఊరు చివరిలో ఉన్నాం. ఎందుకు పెట్టాడు? వాళ్ళకి సువార్తను చెప్పడానికే మిమ్మల్ని పెట్టాడు. మరి మీరేమో మేము క్రైస్తవులు అనుకుని మీరు సైలెంట్ గా ఉంటున్నారు. అలా సైలెంట్ గా ఉంటే పని అవ్వదు. మనం చివరి దినాల్లో ఉన్నాం. ఈ రోజు ప్రాణం పోయి దేవుడు నేను లెక్కడుతున్నావు, నా కోసం ఏం చేసి వచ్చావు భూమి మీద? నీకు నేను చెప్పా భూమి మీద ఏం సంపాదించుకోవద్దు, పరలోకంలో సంపాదించుకోమని. ఎన్ని ఆత్మలకి నువ్వు సువార్తను చెప్పావు? వాళ్ళు నమ్మిన నమ్మకం నీకు అనవసరం. నువ్వు చెప్పావా లేదా? నువ్వు చెప్పినప్పుడు వాళ్ళు వినలేదనుకో, ప్రభు చెప్పాడు, వాళ్ళు వినకపోతే నీ పాద ధూళి ఇట్లా దులిపేసి రమ్మని చెప్పాడు. ఆ రోజు నా ధూళి లేసి సాక్ష్యం ఇస్తుంది, అయ్యా పలానా కులం వాళ్ళకి పలానా వాళ్ళు సువార్తను చెప్పారు, వాళ్ళే వినలేదు, నేనే సాక్ష్యం అని మట్టి సాక్ష్యం ఇచ్చిందంట మనకి. కాకపోతే వాళ్ళకి సువార్త చెప్పాలంటే మనకి మంచి సాక్ష్యం ఉండాలి. మనకి సాక్ష్యం ఎక్కడ ఉంటుంది? మన ఊర్లో వాళ్ళ ముందు, మనకి ఇంట్లోనే సరిగ్గా ఉండదు, మన పాస్టర్ గారి దగ్గరనే మనకి సాక్ష్యం ఉండదు. కాబట్టి ఏమనుకోబాకండి, మీకు అంత అర్థం అవ్వాలంత క్లియర్గా చెప్తున్నాను. కొంచెం అర్థం చేసుకోండి, దేవుడి పని కూడా చేయండి. అప్పుడు దేవుడు మీ పని కూడా చేస్తాడు. ఏదైతే ఆగిపోయినాయో, ఏవైతే అనారోగ్యాలు, అప్పులు, ఇరుకులు, ఇబ్బందులు ఉన్నాయో వాటన్నిటి నుండి మీకు సంతోషాన్ని కలుగు చేస్తాడు దేవుడు. ఇంతకు మించి ఏం చెప్పలేము. మేము బయలుదేరి వెళ్ళిపోతున్నాం. మీ ప్రార్థనలో మమ్మల్ని కూడా గుర్తు చేసుకోండి. మీకు ఎవరికైనా బైబుల్స్ లేకపోతే మా దగ్గరికి వస్తే మేము మీకు ఫ్రీగానే ఇస్తాం. ఇంకా పాంప్లెట్స్ ఉన్నాయి, చిన్నపిల్లలకు పుస్తకాలు కూడా ఉన్నాయి. ఏమైనా కావాలంటే ఆసక్తి కలిగిన రండి, మీకోసం ఇస్తాం. థ్యాంక్ యూ. దేవుడు మిమ్మల్ని, మీ ఊరిని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆర్పజాలని జ్వాల ఇది, అతి శ్రేష్టమైనది, అంతమే లేనిది, అవధులే లేనిది, అక్షయమైన ప్రేమ ఇది, కలువరి ప్రేమ ఇది, క్రీస్తు కలువరి ప్రేమ ఇది. సింహాసనము నుండి సిలువకు దిగి వచ్చినది